నమస్తే, నేను మీ దేశ. ఇరుముడి మూవీ వివాదంలో చిక్కుకుందనే చెప్పాలి. ఈ మధ్య ఇరుముడే కాదు, ఏ మూవీ వచ్చినా కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్ చేసినా బాగుందనే టాక్ తెచ్చుకున్నా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది ఆ మూవీ. సో అలానే ఇరుముడి కూడా వివాదంలో చిక్కుకుంది. అసలు ఏం జరిగింది ఏంటి, ఎవరు ఆరోపణలు చేస్తున్నారు, ఈ మూవీకి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఇరుముడి మూవీ వివాదంలో చిక్కుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు ఈ మూవీలో కొన్ని సీన్స్ని తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఆ మూవీలో ఆ సీన్సే చాలా ముఖ్యం. ఎలా రియాక్ట్ అవుతారు? లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. అంటే యాక్చువల్గా ఈ మధ్యకాలంలో తగ్గింది, కానీ అంటే ఈ సినిమాకి ఏదో ఒక వివాదం అనేది హైలైట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ హిట్ అయిన సినిమాలకు మరీ వివాదాలు ఎక్కువ అవుతున్నాయి. నిజంగా పబ్లిసిటీ స్టంట్లో భాగమా లేదా నిజంగా తొలగించాల్సిన అంశాలా అనేది తెలియకుండా పోతుంది. ఎందుకంటే చాలా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ ఈ సినిమాలో చూపించారు, అంటే సినిమా అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక జిల్లాలో ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో జరుగుతున్న సన్నివేశంలా కదా చూపిస్తారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి ఆ సినిమాలో జెండా వందనం జరిగింది అనుకోండి, ఖచ్చితంగా జాతీయ జెండా చూపించాలి, సెల్యూట్ చేయాలి కదా. ఆ సినిమాలో జాతీయ జెండాని అక్కడ ఇద్దరు సెల్యూట్ చేసి ఒకటి చేయలేదురా, ఆ చేయలేనితోనే సినిమా అక్కడ కొట్టిస్తాడు. పోలీసు వాడినో ఒక సినిమాలో అయితే చిరంజీవి గారి సినిమా అయితే నాకు బాగా గుర్తు, జనగణమన అవుతున్నా కూడా స్టాలిన్ ముఠా మేస్త్రి ఏదో సినిమా అనుకుంటా, వాడు జీప్లో ఏదో చేస్తే జనగణమన అయిన తర్వాత చిరంజీవి గారు వాడిని జీప్ కట్టడం ఏదో చేస్తారు. అలాగా అంటే మొత్తానికి స్టాలిన్లో కూడా అలాంటి సినిమాలు ఉన్నాయి. అక్కడ పెట్టారు కదా, ఇది జాతీయ జెండాకు అవమానం అని వివాదం చేస్తాము. సినిమాలో ఒక దేశభక్తిని రగించడం కోసము, లేదు ఇది తప్పుని తెలియజెప్పడం కోసము పెట్టే సన్నివేశం కదా. సో దాన్ని ఈ మధ్యకాలంలో చాలా వరకు వివాదాలే, దట్టు హిట్ అయిన సినిమాలే వివాదాలు ఎక్కువ అవుతుంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. నాకు బాగా గుర్తు, సరిగ్గా ఒక 10-12 years బ్యాక్ దేనికైనా రెడీ ఇది సినిమా వచ్చింది, మంచు విష్ణు గారు. అందులో ఆయన 2 మతాలకు సంబంధించిన కలయికగా చూపిస్తాడు. అంటే తల్లి హిందూ, తండ్రి ముస్లిం. సో ఆ ముస్లిం అయినా కూడా తల్లికి మేనమామకి కలపాలనే ఉద్దేశంతో బ్రాహ్మణ వేషం వేసి అక్కడ మంత్రాలు ఇవి చదువుతాడు. అంటే దాన్ని బ్రాహ్మణులు అవమానించినట్టుగా ఒక ముస్లిం అలా చేయడం ఏంటి, అలాగే ఒక బ్రాహ్మణుడు హలీం తినేశాడని చెప్పి అమ్మాయి ఇచ్చితే తినేయడం ఏంటి, ఏవో రకరకాల అప్పట్లో వివాదాలు. అంటే అదొక హైప్ కూడా వచ్చేస్తుంటుంది తెలియకుండా. సో ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఇంక అనుకున్నాను, ఇరుముడి కదా, ఖచ్చితంగా స్వామి భక్తులు ఏదైనా ఇష్యూ చేసి ఉండొచ్చేమో. అంటే అయ్యప్ప స్వామి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉంటారా, ప్రతిసారి ఫుల్గా తాగేసి మళ్ళీ మానేయడం ఇంకోటి మాలేసుకుంటారా అని అలాంటి వివాదాలు ఏం తెస్తారేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఇంకో రకమైన వివాదం. అక్కడ పాఠశాల ఆ ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్, ఉపాధ్యాయురాలు, ప్రధాన ఉపాధ్యాయులు అంటారు యాక్చువల్గా, ఆవిడ చేసే తీరు ఏదైతే ఉందో ఆ తీరుని తప్పు పట్టేలాగా ఉంది. ఒక మాస్టర్ లేదా అమ్మగారు ఆవిడ అలా చేస్తుందా, అలా ఎవరైనా ఉంటారా అనే దాని మీద తొలగించాలే. ఏంటంటే ఒక ప్రధాన ఉపాధ్యాయురాలు ఒక స్కూల్లో, ఆమె ఆ 10వ తరగతి చదువుతున్న అదే స్కూల్లో ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఎమ్మెల్యే పడకలో పడుకోబెడుతుంది. ఆ సీన్ గురించి వీళ్ళు అభ్యంతరం తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు నిజం అదే చెప్తున్నాను. ఇప్పుడు మొన్న అక్కడ ఎవరో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ని దేశశుద్ధి చేసిన గ్రామస్తులు న్యూస్. తర్వాత అమ్మాయిల్ని ఇలాగే ఒక సాటి మహిళ అయ్యింది వాళ్ళతో పేరు చూపించుకుంటుంది, కాళ్ళు ఒత్తించుకుంటుంది అనుకు న్యూస్. మరి అక్కడ అలా న్యూస్ వస్తే న్యూస్ ఛానల్ మీద ఏమైనా అభియోగాలు వేస్తారా ఈ మాస్టర్లు అందరు కలిసి? ఏయ్ మా ఉపాధ్యాయులు పరువు పోతారు, మీరు ఆ న్యూస్ వేయకండి అని అనగలరా? లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. సొసైటీలో అందరూ అలా ఉంటారని కాదు, సినిమాని సినిమాలా చూడండి అంతవరకే. దాన్ని ఎక్కువగా అంత అసభ్యంగా చూపించారు అంటే
అక్కడ మరి మాట్లాడు, ఎవరి వెర్షన్ వాళ్ళది అన్నట్టు మాట్లాడతారు. నీకేం తెలుసు, మా ఉపాధ్యాయులు అంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు అంటే చులకన అయిపోయింది, రకరకాల మాట్లాడతారు. మరి ఆ ప్రభుత్వ ఉద్యోగుల వల్ల సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగుల వల్ల మరే పలానా మాస్టర్, నాకు నా మిత్రుడు ఉన్నాడు, ఈరోజు ఒక పెద్ద ఆడిటర్ ఆయన, ఆయనకి ఒక ఊతమిచ్చి ట్యూషన్కి డబ్బులు ఇచ్చింది కూడా ఒక ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడే. ఇప్పటికీ చెప్పుకుంటాడు, ఆ రోజు నా మాస్టర్ నాకు ఇంటర్మీడియట్లో ఆ గ్రూప్ తీయు, డిగ్రీకి వెళ్ళాక నువ్వు అకౌంట్స్ వైపు వెళ్ళు అని సజెస్ట్ చేసిన వ్యక్తి అంట. మర్చిపోకుండా చెప్తాడు ఇప్పటికి. మరి అందులో మంచి వాళ్ళు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, నీచులు ఉన్నారు. నాకు తెలిసి మా ఊరికి చుట్టుపక్కల పల్లెటూరులో పాఠశాలకు వెళ్ళే మాస్టర్లు కొంతమంది రాజకీయాల్లో ఉంటారు తెలుసా, రియల్ ఎస్టేట్లో ఉంటారు తెలుసా మీకు. అక్కడ ఎవరినో ఒక 10th క్లాస్ పాస్ అయిన ఎవరినో పెట్టేసి వాలంటీర్గా వాడికి ఎంతో నెలకి ఎంత ఇచ్చేస్తుంటే వీళ్ళు మాత్రం తిరుగుతూ ఉంటారు. ఎవడైనా దాన్ని ఏమంటారు, ఎంఆర్పి అంటారు, మండల్ రిసోర్స్ పర్సన్ కానీ డిఈఓ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా వస్తున్నారని అంటే వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా, వాడిని పంపించి ఆ రోజు స్కూల్కి వెళ్ళిపోతారు. మరి చేస్తుంది ఏంటి? ఇటువంటి వాళ్ళు కూడా లేరు అనట్లేదు కదా, ఉన్నారు. ఇక్కడ మాట్లాడుకోవస్తే ఏంటంటే ఎట్లాంటివి ఉన్నాయి, ఎక్కడో జరుగుంటాయి, జరిగాయి కాబట్టే ఇలాంటి పరిస్థితి అని ఆ కథకి అలా రాసుకున్నాడు ఆయన. ఇప్పుడు చాలా చోట్ల వైట్ అండ్ బ్లూ యూనిఫామ్ ఉంటుందండి, చాలా స్కూల్స్కి అవి యూనిఫామ్ మీకు గుర్తుందో లేదు. మ్యాక్సిమం ఈ గవర్నమెంట్ లో ఫస్ట్ లో వైట్ బ్లూ ఉండేది, నేవీ బ్లూ, అదే తర్వాత చెక్స్ మార్చారు వీళ్ళు. తర్వాత వైకాపా ప్రభుత్వంలో మార్చిన యూనిఫామ్ అనుకుంటారు కదా. అంతకుముందు అలా చాలా ఈ సినిమాలో యూనిఫామ్ చూపించారు. లేదు ఇది మా స్కూల్ గురించే చూపించారని అంటే అట్లా. కొన్ని దగ్గరలో వివేకానంద స్కూల్ అని ఉంటుంది, స్వామి వివేకానందుడితో కొన్ని వేల స్కూల్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి భారతదేశం మొత్తం మీద కదా. అంత మాత్రాన ఆ యూనివర్సిటీకి భ్రష్టు పట్టింది పేరు, అక్కడ పేరుని అలా వాడుకుంటాడు అంతే. కథలో మిళితమై ఉండి అక్కడ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ వాడుకుంటాడు తప్ప దాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. సో మరీ సెన్సార్ కట్టు వరకు వస్తే సెన్సార్ వాళ్ళు ఆపేస్తారుగా, సెన్సార్ బోర్డు వాళ్ళు ఆపేసి ఉండేవాళ్ళుగా. నిజంగా అభ్యంతరకరమైంది, అసభ్యకరమైంది అంటే పైగా ఈ వివాదం ఎప్పుడు బయట వెలుగులోకి వచ్చిందండి? రీసెంట్గా 2-3 రోజుల ఒక రోజు అయింది కదా. సినిమా రిలీజ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 5-6 రోజులు అవుతుందిగా. సో అంటే ఇవేంటంటే కొంతమందికి పబ్లిసిటీ మీద ఉండే అవగాహన ఉంటుంది, కొంతమందికి ఇలాంటి వివాదాల మీదుగా బయటికి వచ్చి మాట్లాడాలి, మేము ఈ విధంగా పాపులర్ అవ్వాలనుకుంటారు. ఇంకొంతమంది ఇలాంటి వివాదాలు చెలరేగి 4 వెనకేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అప్పట్లో మగధీర సినిమాకు కూడా ఏం పెళ్ళిలో వెళ్దాం వస్తాం అనే చిన్న ముక్క వాడారు ఒక పాటలోని. వంగపండు గారు ఆయన పెద్ద ఇష్యూ చేశారని పెద్దగా సినిమా, ఆ తర్వాత సినిమా మరి కాస్త హైప్ వచ్చేసింది ఇలా ఇష్యూ చేయడం. మరి ఆయన వంగపండు గారు ఏం లబ్ధి పొందారు నాకు తెలియదు, కానీ అనవసరంగా పాపం ఆయనకి ఇందులోకి లాగారు అని కూడా కొంతమంది ఆయన జೊತೆ మాట్లాడించారు. ఆయన తప్పేం లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తం మీద సినిమాకి ఇది ఒక రకమైన పబ్లిసిటీ స్టంట్ లాగా తయారవుతుంది. ఇది నిజంగా ఈ పబ్లిసిటీ టీమే వాళ్ళతో అలా మాట్లాడిస్తున్నారా, లేదా యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఉపాధ్యాయులందరూ కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారనేది తెలియదు. సో మొత్తానికి ఇరుముడికి అయితే బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చేసింది, బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ వస్తున్నాయి. రవితేజ ఫుల్ హ్యాపీ, రవితేజ ఫ్యాన్స్ హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.